మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అర్చన గారు. బేసిక్గా మనీ అట్రాక్షన్ ప్రాసెస్లో చాలామంది ల్యాక్ అవుతూ ఉంటారు. అంటే నెగిటివ్ థాట్స్ ఉండడం వల్లనో, లేదంటే వాళ్ళకున్న బ్లాక్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ దగ్గరికి మనీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అంటే మనం వాటి గురించి స్విచ్ వర్డ్స్ ఉపయోగపడతాయని చెప్పాము. మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని పెంచుకోవాలి, మనీ అట్రాక్షన్ చేయాలి అన్నకు వాటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఎలా మనం మనీని అట్రాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? మనకు లైఫ్లో ఎప్పుడు కూడా డబ్బులు అనేది అవసరం సిరి. ఏ పని చేయాలన్నా కూడా మనకి డబ్బులు అవసరం ఉంటుంది. ఏది కొనుక్కోవాలన్నా కూడా మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నది డబ్బులు పెడితేనే కదా వస్తున్నాయి. సో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్పిరిచువల్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా కూడా డబ్బులు అంతా అవసరమా, అదెందుకు ఆ టాపిక్ మాట్లాడుతున్నారు అనే విధంగా చాలా వరకు అంటూ ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. ఎప్పుడు కూడా మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే అబండెంట్గా ఉన్నాను అనే విధంగా మనం ఉన్నామనుకోండి, యూనివర్స్ కూడా మనకి ఆ విధంగానే అబండెన్స్ ఇస్తుంది అనమాట. మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ప్రతిసారి మన ఆలోచనలు నెగిటివ్గా పెట్టుకొని డబ్బులు అవసరమా, డబ్బులు రావట్లేదు అనే ఫీలింగ్స్లో ఉన్నామనుకోండి, టోటల్గా లో వైబ్రేషన్స్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో మనం ఈ వైబ్రేషన్స్ని, మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి చాలా వరకు స్విచ్ వర్డ్స్ మనం యూజ్ చేసాము, జీబు సింబల్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా కొన్ని మనము ఎనర్జీ సర్కిల్స్ కూడా చెప్పుకుందాం సిరి. ఓకే, ఏంటి మేడం ఈ ఎనర్జీ సర్కిల్? ఎనర్జీ సర్కిల్ అంటే ఇప్పుడు నార్మల్గా మన స్విచ్ వర్డ్స్ ఎలా అయితే కొన్ని అంటే సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాయి, ఎనర్జీ అనమాట. సో వాటిని మనం ఈ సర్కిల్స్లలో పెట్టడం జరుగుతుంది. దాని ఎనర్జీని ఏదైతే మనం కావాలి అని అనుకుంటున్నామో దానికి ఎప్పుడైతే ఎనర్జీ యాడ్ అవుతుందో ఇంకా చాలా తొందరగా మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం చేయాల్సింది ఏంటి అంటే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మనం యూజ్ చేసే పదాలు, మన చేసే యాక్షన్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఎనర్జీ హై ఉంటుంది, మన వైబ్రేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అప్పుడు మాత్రమే మనం అట్రాక్ట్ చేస్తాం సిరి. సో ఎప్పుడు కూడా మనం డబ్బులు లేవు అనే ఫీలింగ్తోనే ఉండి ఎన్ని టెక్నిక్స్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు. సో మన థాట్ ప్రాసెసే మెయిన్ థింగ్ అనమాట. ఆ టీ అనేది మనం బాగా ఫాలో అవ్వాలి. టీ అంటే మన తాగే టీ కాకుండా TEAT, థాట్స్, ఇమోషన్స్, యాక్షన్స్. నిరంతరం పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి అనే దానిపైన ఫోకస్ చేయాలి. మనం చాలా వరకు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా చేస్తూ ఉంటాం పనులు, కానీ ప్రతి ఒక్క దాని వెనకాల కూడా ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ తాగినా కూడా దాని ఇంటెన్షన్ ఏంటి, మనం అంటే దాహం అవుతుంది, బాడీ హైడ్రేట్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో తాగుతాం కదా. కానీ ప్రతిదానికి ఇంటెన్షన్ ఉంటుంది, కానీ మనం అవేర్నెస్తో ఉండం. కానీ మన సబ్కాన్షియస్ మైండ్కి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఏ పని చేస్తున్నా కూడా దాని వెనకాల ఇంటెన్షన్ అనేది ఉంటుంది. మనం అన్నం తిన్నా కూడా, మనం పూజ చేసినా కూడా దేనికైనా ఇంటెన్షన్ ఉంటుంది, కానీ మనం అవేర్నెస్లో ఉండట్లే. సో ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉండాలి. ఏం చేస్తున్నాను, నా ఇంటెన్షన్ ఏంటి అనేది మనం ఫోకస్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు దేనికోసం కావాలి అనే వై రీజన్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే ఏదైనా యూనివర్స్ మన కోసం వర్క్ చేస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ మన కోసం వర్క్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం సిరి, ఎప్పుడు ఇది నా వల్ల కాదేమో అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటాం. వేరే వాళ్ళకి ఓకే వాళ్ళు సక్సెస్ అయ్యారు, బట్ నేను కానేమో అనే కంపారిజన్ వల్ల మనం లో వైబ్రేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో మనం ఇక్కడ స్విచ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు చక్కగా. డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే విధంగా, అంటే మ్యాజిక్ నా లైఫ్లో తీసుకురా అని మనం ఎవరికి, యూనివర్సల్ ఎనర్జీకి చెప్తూ ఉన్నాం. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనము ఇక్కడ ఎనర్జీ సర్కిల్ కూడా డిస్కస్ చేద్దాం సిరి. దీన్ని మనం ఎనర్జీ సర్కిల్ అని చెప్తాం. ఓకే. సో ఇలా దీంట్లో మనం స్విచ్ వర్డ్స్ రాసుకుంటాము, అలాగే ఏంజల్ నంబర్స్ రాసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ చూడండి, ఇలా మనం సర్కిల్ని మనము పెన్తో డ్రా చేసుకోవాలి. అబ్బా సర్కిల్ రాదు కదా, మనం కంపాస్ అవి ఇవి యూజ్ చేస్తుంటాం మ్యాథ్స్లో. అలా కాకుండా ఎప్పుడైతే మన చేతితో మనం రాస్తామో ఎనర్జీ అనేది పెరుగుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి మన చేతి ద్వారా ఆ ఎనర్జీ ఈ పేపర్ పైన పడడం అనమాట, ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడ సర్కిల్ ఇలా వచ్చేసి ఇలా, ఇది ఇన్నర్ సర్కిల్. సో వాటర్ సర్కిల్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ చేయాలి. సో చాలా ప్రాముఖ్యత ఉంది సిరి ఎనర్జీ సర్కిల్స్కి. మనము స్విచ్ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తామో దీంట్లో రాసుకోవాలన్నమాట. ఫస్ట్ మన పేరు రాసుకుంటాం, మన పేరు,
తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అంటే ఇది సోల్ లెవెల్లో వర్క్ చేస్తుంది మెయిన్గా. సో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్న తర్వాత ఈ స్విచ్ వర్డ్స్ టుగెదర్ డివైన్ ఫైండ్ కౌంట్, ఇప్పుడు డబ్బులే కావాలి. సో టుగెదర్ డివైన్ ఫైండ్ కౌంట్ అనే స్విచ్ వర్డ్ మనం 28 టైమ్స్ మినిమంగా రాసుకోవాలని చెప్తా ఉంటాం కదా. సో దీంట్లో ఒకసారి రాసేయాలి. ఆ తర్వాత డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, డివైన్కి అడుగుతున్నాం, యూనివర్స్కి అడుగుతున్నాం, ఇప్పుడు మ్యాజిక్ బిగిన్ చెయ్యి నా లైఫ్లో అనే విధంగా. సో అలా అట్లీస్ట్ ఒక 3 స్విచ్ వర్డ్స్ అంటే స్విచ్ ఫ్రేజెస్ కూడా మనం రాసుకోవచ్చు. 3 రాయాలా మినిమం, అంతకన్నా ఎక్కువ రాయొద్దు. సో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, స్విచ్ వర్డ్స్, స్విచ్ ఫ్రేజెస్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఈ ఇన్నర్ సర్కిల్లో ఉంటాయన్నమాట. ఈ అవుటర్ సర్కిల్ కూడా మనం చూసుకున్నట్టయితే సిరి, ఇక్కడ మనం డబ్బులకి రిలేటెడ్ నంబర్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. 808 కానీ 520, 741 అలా చెప్పుకుంటాం. సో మనం ఇక్కడ రాసుకోవచ్చు 520 ఇక్కడ, అలాగే 808, 741, 1176 అలా ఆ నంబర్స్కి కూడా చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి. సో మనం ఇలా అవుటర్ సర్కిల్లో నంబర్స్ రాసుకుంటాం. అంటే మెయిన్ ఇక్కడ చేయకూడనివి మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ సర్కిల్ ఎప్పుడైతే డ్రా చేస్తున్నామో ఇక్కడ స్టార్ట్ చేసామంటే ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలి ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు బ్యాక్ రావద్దు. ఆల్రెడీ డ్రా చేసిన సర్కిల్ పాయింట్ ఉంటుంది కదా, స్టార్ట్ చేసిన సర్కిల్ ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలి, ఇలా రావద్దు మళ్ళీ. అలాగే సేమ్ ఇది కూడా ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలి. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటి అంటే, మనం చేసేది ఇలా స్విచ్ వర్డ్స్ రాసినప్పుడు ఈ సర్కిల్కి టచ్ అవుతూ ఉంటుంది. టచ్ కాకుండా చూసుకోవాలి. ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి, ఆ అవుటర్ లైన్స్కి టచ్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఎప్పుడు కూడా ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయడము అలాంటివి చేయొద్దు సరే, బికాస్ ఎనర్జీ అనేది డిస్పర్స్ అయిపోతుంది, ఒక్క దగ్గర ఫోకస్డ్గా ఉండదు. కావాలి అనుకున్నది ఈ ఇంటెన్షన్తో మనం ఇది సర్కిల్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు సరే. ఇది లామినేషన్ లాగా చేసుకుని వాల్ పైన అతికించుకోవచ్చు. అండ్ ఒకవేళ మనము ఇలా లామినేషన్ పెట్టుకున్నా కూడా వాటర్ గ్లాస్ అనేది కూడా పెట్టి ఒక 30 సెకండ్స్ అయితే ఉండాలి. 30 సెకండ్స్ వాటర్ బాటిల్ పెట్టి దాన్ని మనము ఇమోషన్, అఫర్మేషన్ ఏది చేసినా కూడా ఇంటెన్షన్తో చేసి తాగాలి. ఆ వాటర్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఛార్జ్ అవ్వడము అంటే సిరి, ఇప్పుడు మనం వాటర్ పెడితే దానికి చక్కటి మెమరీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉందని చెప్తాం. అలాగే వాటర్ ఫ్లో మన సేక్రల్ చక్రాకి రిలేటెడ్ వాటర్ ఎలిమెంట్. సో డబ్బుల ఫ్లో అనేది మన లైఫ్లో అద్భుతంగా ఉంటుంది. సో వాటర్ ఎలిమెంట్తో ఎందుకు మనము అఫర్మ్ చేస్తున్నాము అంటే, మన బాడీలో 70% వాటరే కదా. సో బాడీ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా మనం కావాలి అనే ఇంటెన్షన్తో వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క సెల్ మన కోసం వర్క్ చేస్తుంది, అది యాక్షన్లో పెట్టే విధంగా పని చేస్తుంది. ఎనర్జీ లెవెల్లో మన మెంటల్ స్టేట్ కూడా అద్భుతంగా ఉంటుంది, మన వైబ్రేషన్స్ కూడా చాలా హైగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎనర్జీ సర్కిల్స్ మనకు అద్భుతంగా యూజ్ అవుతాయి. ఎవ్రీథింగ్ స్విచ్ వర్డ్స్, ఏంజిల్ నంబర్స్ అన్నీ కూడా పెట్టుకొని ఎనర్జీ సర్కిల్ పెట్టుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు సిరి. సో ఇది కొన్ని స్విచ్ వర్డ్స్, నంబర్స్ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకున్నప్పుడు మనం రిసీవింగ్ అనమాట. ఎనర్జీ ఎప్పుడు కూడా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, కానీ మనమే ఎలా ఉంటామంటే క్లోజ్డ్గా ఉంటాం. సో మనం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి. అలాంటప్పుడు నిజంగా మిరకల్సే జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో. సో మరి ఇలా ఎవరైనా కూడా మీరు చెప్పే టెక్నిక్స్ ద్వారా మనీని అట్రాక్ట్ చేయాలి, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో మనకి మండే నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సిరి. 7-day వర్క్షాప్ ఉంటుంది. సో ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజిల్ నంబర్స్ కానివ్వండి, ఎనర్జీ సర్కిల్స్, హీలింగ్, మన చక్రా సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఎనర్జీ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి, చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో దానిపైన మన క్లాసెస్ ఉంటాయండి. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, July 8. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.